రిషి సింధు మాయలో ఉన్నాడు. ఎలాగైనా సరే రిషి నా మాయలో నుంచి బయటికి తీసుకురావాలి. రిషి మీద నీ ప్రేమ ఎక్కువగా కనబడాలి. ఆ సింధు కన్నా ఈ సంధ్యానే మా అమ్మ అన్నంతగా వాళ్ళు నువ్వు మార్పు తీసుకుని రావాలి. మీకు నేను ఎన్నోసార్లు చెప్పుండానబ్బి, మళ్ళీ చెప్తా ఉండాను. మీకోసం పిల్లకాయల కోసం నేను ఏ సీమన్నా చేస్తాను. నా ప్రాణాల్ని పెట్టమన్నా కూడా పెడతాను. థ్యాంక్ యూ సంధ్య. నువ్వు సాధించగలవన్న నమ్మకం నాకుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఒక్క విషయం మీరు నాకు క్లారిటీ ఇవ్వాలబ్బి. ఏంటిది? నేను నిజంగా రిషిని సింధు దగ్గరికి వెళ్లకుండా అసలు తన ఆలోచన రాకుండా ఆపితే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? చెప్పబ్బి, మీరు నన్ను మీ భార్యగా చేసుకుంటాను అంటే మీరు అడిగింది తప్పకుండా చేస్తాను. సంధ్య అడుగుతున్నది కూడా కరెక్టే. సంధ్య, యష్ తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? యష్, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మా అది కాదమ్మా, ఇప్పుడు పెళ్ళి. యష్, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. సింధు నుంచి రిషిని సంధ్య మాత్రమే వేరు చేయగలదు. అదే జరిగితే సంధ్య, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, యష్ నిన్ను భార్యగా చేసుకుంటాడు. సంధ్య, నేను నీకు మాటిస్తున్నాను, యష్తో నీ పెళ్లి జరిపిస్తాను. ఆ విషయంలో నువ్వే అనుమానాలు పెట్టుకోకు. నేను నీకు మాటిస్తున్నాను. అక్క, నీకంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి మొక్కుకున్నావా సింధు? గౌరీ, మీ సార్ ఎక్కడా కనిపించడం లేదు? పొద్దునే కేసు పని మీద నువ్వు కలవడానికి బయటికి వెళ్ళాడమ్మా. ప్రాక్టికల్ ప్రసాద్ నా మీద కేసు గెలవడానికి చాలా సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తున్నాడన్నమాట. బావగారిని తట్టుకుని మనం ఈ కేసు గెలవగలమా అక్క? ప్రసాద్ ఎంత కష్టపడ్డా ఏ ఫలితం ఉండదు సింధు. ఓడిపోయే కేసు గురించి ఎంత హార్డ్ వర్క్ చేసినా వేస్ట్. కోర్టుకు టైం అవుతుంది, మనం వెళ్దాం పదా. సింధు పద. దేవుడా, సింధమ్మకి న్యాయం జరగాల. గుడ్ మార్నింగ్ లారీ గారు. గుడ్ మార్నింగ్ యష్. ఏంటి యష్, డల్గా ఉన్నావు? అబ్బే ఏం లేదు. కోర్టు హియరింగ్ ఎన్నింటికి? 10 గంటలకి. మనం ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. యష్, మీరు అలా డల్గా ఉండకండి. ఈ కేసు కన్ఫర్మ్గా మనమే గెలుస్తాం. దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను. ఇక్కడున్నది ఎవరు? ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్. మీరు ధైర్యంగా ఉండండి. కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా నేను ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. ఆయన హారతి తీసుకోండి.
కేసు మాత్రం మీ చేతుల్లోనే ఉంది లాయర్ గారు. ఎలాగైనా సరే నా కొడుకు గెలిచి తీరాలి. మీరేం వరి అవ్వకండి మేడం, మనం అనుకున్నవన్నీ చేశాం కదా, తీర్పు కూడా మనకు అనుకూలంగానే వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. మీరందరూ రెడీ అయితే మనం కోర్టుకు బయలుదేరదాం. మీరు స్టార్ట్ అవ్వండి, మేము వెనకాలే వస్తాం. ఓకే యష్. భగవంతుడా, అంతా నీ మీదే భారం. సింధు కేసు ఓడిపోయి నా కొడుకు గెలిచేలా ఆశీర్వదించు తండ్రి. దేవుడికి మొక్కుండవు కదొదినా, నీ కోరిక తప్పకుండా ఆ దేవుడు నెరవేరుస్తాళ్లే. నువ్వేం కంగారు పడకు. దాత టైం అవుతా ఉండదు, కోర్టుకెళ్ళాలి మనము. వదినా పదండి. జాగ్రత్త. లేట్ అవుతోంది, పదండి వెళ్దాం. బాయ్ పిల్లకాయలు. శశి, రిషి, మేము వెళ్ళొస్తాం, మీరు ధైర్యంగా ఉండండి. జాగ్రత్త, అంతా మంచి జరుగుతుంది. దేవుడా, అందరు అమ్మా నాన్న హ్యాపీగా కలిసి ఉంటారు కదా, కానీ మా విషయంలో ఎందుకిలా జరుగుతుంది? మా కోసం అమ్మా నాన్న టీవీల్లో కోర్టుల్లో గొడవ పడుతున్నారు. నాకేమో అమ్మా నాన్న ఇద్దరూ కావాలనిపిస్తుంది, కానీ నాన్నేమో సింధు అమ్మ వద్దు అంటున్నాడు. నానమ్మ కూడా సింధు అమ్మని మాకు దూరం చేయాలని చూస్తుంది. సింధు అమ్మ లేకుండా నేను ఉండలేను. దేవుడా, ఇప్పుడు కోర్టులో అమ్మా నాన్న ఎవరో ఒకరి దగ్గరే ఉండాలంటే ఎలా చెప్పు? అమ్మ దగ్గర ఉంటే నాన్న మాతో ఉండడు, నాన్నతో ఉంటే అమ్మ మాతో ఉండదు. నువ్వే ఏదైనా చేయి దేవుడా. మా అమ్మ నాన్న ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండేలా చూడు. ప్లీజ్ దేవుడా, ఈ ఒక్క కోరిక తీర్చు.